నెక్స్ట్ లెసన్ చూసినట్టయితే న్యాయ వ్యవస్థ అండి. ఇది మనకు 5th లెసన్. చూసినట్టయితే మనం 2వ అధ్యాయంలో ఏం చదువుకున్నాము, సమన్యాయ పాలన అమల్లో ఉందని చెప్పి చూసుకున్నాం 2nd యూనిట్లో. అంటే మనకు అందరికీ ఒకటే సమానంగా చట్టం ముందు అందరం సమానులే అని చెప్పి, చట్టం వ్యక్తులందరికీ సమానంగానే వర్తిస్తుంది, దాన్ని పేద ధనికులే బాగా రాజకీయ పరంగా పలుకుబడి ఉందే అని అయితే ఏమీ లేదు. ఓకేనా. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు కొన్ని నిర్దేశించిన పద్ధతులను అనుసరించడం అనేది అవసరం అనమాట. అంటే కేసు నమోదు చేయడము, కోర్టులో హాజరవ్వడము, కోర్టులో మళ్ళీ మనకు జడ్జి ఇవ్వడము, మళ్ళీ శిక్ష పడ్డము, ఇదంతా ఒక ప్రాసెస్ అనమాట. చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఆ పద్ధతులు అనుసరించడం ద్వారా మనం ఇక్కడ న్యాయాన్ని పొందడము, దోషికి శిక్ష వేయడం అనేది జరుగుతుంది. సమన్యాయ పాలన అమలుకు మనము న్యాయ వ్యవస్థ ఉన్నది. సమన్యాయ పాలన అమలుకు మనకు ఒక న్యాయ వ్యవస్థ అనేది ఉన్నది. మనకు జ్యుడిషియరీ చట్టాన్ని ఉల్లంఘించినప్పుడు ఒక పౌరుడు న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. వాడి ప్రాథమిక హక్కులకు ఏదైనా భంగం కలిగింది అని భావిస్తే గన కోర్టుకి వేసుకోవచ్చు. ఓకే. సమన్యాయ పాలన అమలుకు మనకు న్యాయ వ్యవస్థ ఉంది. చట్టం అంటే చట్టం ఉల్లంఘించినప్పుడు అంటే ప్రాథమిక హక్కు ప్రతి వ్యక్తికి ఉంటుంది. అవి కానీ ఉల్లంఘిస్తే ఏమవుతుంది, ఓకే, న్యాయస్థానాన్ని చేరేటువంటి హక్కు అనేది ప్రతి పౌరుడికి ఉంటుంది. అలాగా ఆశ్రయించవచ్చు. ప్రభుత్వ అంగాలలో ఒకటి మామూలుగా 3 అని చెప్పుకున్నాం. దాంట్లో 3వది ఏది అంటే న్యాయ వ్యవస్థ. ఇదే మనకు ప్రజాస్వామ్యాన్ని నిర్వహించడంలో మన భారతదేశ ప్రజాస్వామ్యం నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పచ్చు న్యాయ వ్యవస్థ. ఓకే. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ అండి. అంటే ఎలాంటి రాజకీయ పార్టీలు ప్రభుత్వం ఇది ఉంది కదా, సో దీని బేస్డ్గానే అది చెప్పిందే వినాలి అని అయితే ఏమీ ఉండదు. ఇది ఒక స్వతంత్ర వ్యవస్థ. ఎవరు తప్పు చేసినా కన్నా ప్రాథమిక హక్కులు ఆ రాజ్యాంగంలో ఉండేటివి ఉల్లంఘిస్తున్నారు అని తెలిస్తే కన్నా వెంటనే అది విచారణ చేసి శిక్షించడం అనేది జరుగుతుంది. ఓకే. ఇది అసలు స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏమి, మన ప్రాంతాల్లో ఉండేటువంటి న్యాయస్థానానికి ఢిల్లీలో ఉండేటువంటి సుప్రీంకోర్టుకి ఏమైనా సంబంధం ఉందా అనేది ఇక్కడ చూద్దామండి. ఈ పాలిటీ అంతా మ్యాటర్ అన్నమాట. మనకు ఎక్కువ బిట్స్ అనేటివి లేవు. ఓకే. జస్ట్ మ్యాటర్ అంతా అర్థం చేసుకుంటే సరిపోతుంది. కింది వాటిలో సరైనదేది సరికాందేది వాటిల్లో అడుగుతారు కాబట్టి సరి చూసుకోవాలండి. న్యాయ వ్యవస్థ పాత్ర ఏమిటి, ఒక్క విషయం అని కాదు, అనేక విషయాలపైన న్యాయస్థానాలు నిర్ణయాలు తీసుకుంటాయి. ఎగ్జాంపుల్ చూసినట్టయితే ఉపాధ్యాయుడు విద్యార్థిని దండించాడనే విషయం అయితే కావచ్చు, రాష్ట్రాల మధ్య నదీ జలాల పంపకాలు, నిర్దిష్ట నేరాలకు ప్రజలను శిక్షించడము. ఓకే. ఇలాగ ఒకటని కాదు, అన్ని అంశాలకు సంబంధించి కూడా న్యాయస్థానం అనేది నిర్ణయాలు తీసుకుంటుంది. వివాదాల పరిష్కారము. న్యాయ వ్యవస్థ మెయిన్గా చూసుకున్నట్టయితే ఒక వ్యక్తి అంటే పౌరుల మధ్య ఉన్నటువంటివి సద్దుమరగడానికి, పౌరులకు ప్రభుత్వానికి, ఓకే, ఒక మనిషికి మరియు ఒక గవర్నమెంట్ ప్రభుత్వం అప్పుడు ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్కి మధ్య ఉన్నటువంటి వివాదాలని, 2 రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒక రాష్ట్రం ఓకే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఆ వివాదాలను, కేంద్రము రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య, కేంద్రానికి మరియు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి గొడవల్ని కూడా పరిష్కరించడానికి ఈ న్యాయస్థానం అనేది ఎప్పుడు ముందే ఉంటుంది. న్యాయ సమీక్ష అంటే ఏంటో చూద్దాం. ఓకే. అంటే ఏంటంటే పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్లు భావిస్తే గన, పార్లమెంట్ ఆమోదించిన ఏ చట్టమైనా సరే, ముందు లెసన్లో ఒక ఎగ్జాంపుల్ చూసుకున్నాం కదా, రోడ్లు పెంచడానికి అని చెప్పి అది ఎంత టీవీ చేయాలి అనుకుంటున్నాను అని చెప్పి, అలాగ పార్లమెంట్ ఆమోదించిన చట్టాలు ఏవైనా రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు భావిస్తే గన, రాజ్యాంగం జోలికి వస్తే మాత్రం ఇది వచ్చేస్తుంది. రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని ఉల్లంఘించినట్టు భావిస్తే, ఓకే, అప్పుడు న్యాయస్థానం అనేది వాటిని రద్దు చేయడం అనేది జరుగుతుంది. దీన్నే మనం న్యాయ సమీక్ష అని చెప్పి అంటామన్నమాట. అంటే పార్లమెంట్లో ఆమోదించిన చట్టాలు ఏమైనా దాంట్లో ఎవరైనా మౌలిక రాజ్యాంగానికి ఏమైనా ఉల్లంఘిస్తున్నాయని కానీ భావిస్తే గన, దీనికి కోర్టుకు వేస్తే గన, ఓకే, న్యాయస్థానం వాటిని సమీక్షించి అవసరమైతే సవరణ లేదంటే రద్దు కూడా చేస్తుంది. దీన్నే మనం న్యాయ సమీక్ష అని చెప్పి అంటాం. చట్టాన్ని సమర్థించడము మరియు ప్రాథమిక హక్కులు అమలు చేయడము అనేది చూద్దాం. భారతదేశంలో ప్రతి పౌరుడు తన ప్రాథమిక హక్కులకు భంగం వాటిల్లుతుందని భావిస్తే గన కోర్టుకు వేసుకోవచ్చు.
సుప్రీంకోర్టుకైనా సరే, హైకోర్టుకైనా సరే ఆశ్రయించవచ్చు. మనం ఆల్రెడీ 7th క్లాస్లో ఒకటి చూసామండి. హకీమ్ షేక్ అనేటువంటి వ్యవసాయ కార్మికుడు నడుస్తున్న రైలు నుండి పడి గాయపడ్డాడండి. అతను ఎంతోమంది హాస్పిటల్ తీసుకెళ్తే చేర్చుకోలేదన్నమాట. చేర్చుకోలేకుండా నిరాకరించాడు. లాస్ట్కి అతని ఆరోగ్య పరిస్థితి మరింత దిగజారడం అనేది చూశారు. అతని కేసును విచారించిన వీళ్ళు ఏం చేశారంటే కేసు వేశారనమాట. మాకేమి ఎందుకని వాళ్ళు వద్దన్నారు, ఇట్లా కానీ ఎందుకు, హక్కు ఉంది కదా, మాకు చూపించుకునే హక్కు ఉంది అని చెప్పి వాళ్ళు కోర్టుకు కేసు వేయడం జరిగింది. సో కేసుని విచారించినటువంటి సుప్రీంకోర్టు ఆర్టికల్ 21 ప్రకారము ప్రతి పౌరునికి జీవించే ప్రాథమిక హక్కులోనే ఆరోగ్య హక్కు కూడా ఇమిడి ఉందని చెప్పి తీర్పిచ్చింది. ప్రాథమిక హక్కుల్లోనే మనకు ఆరోగ్య హక్కుకు ఏమైనా భంగం కలిగింది కాబట్టి ఇది టేకప్ చేయడం అనేది జరిగింది. అందువల్ల అతనికి జరిగిన నష్టానికి గాను పరిహారం చెల్లించవలసిందిగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వానికి ఆదేశించడం జరిగింది. అలాగే అత్యవసర సమయంలో రోగులు ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు తీసుకుంటున్న మార్గసూచి అంటే బ్లూ ప్రింట్తో రావాలని ఆదేశించింది. మీరు అక్కడికి వెళ్ళేటప్పుడు మీకు సంబంధించి ఏమైనా ఉంటేనే అవి తీసుకెళ్ళాలి అని చెప్పి, జబ్బులకు సంబంధించి. దీన్నే మనం ఏమంటామంటే రాష్ట్రానికి మరియు పౌరుడికి కదా. సో పశ్చిమ బెంగాల్ ఖేత్ మజూర్ సమితి వర్సెస్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రము 1996 ఇది మనకు ఈ పేరుతో పిలవడం అనేది జరుగుతుందండి. అంటే వీరిద్దరు జరిగింది అని చెప్పి. ఓకే, పశ్చిమ బెంగాల్ ఖేత్ మజూర్ సమితి పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి మధ్య జరిగింది అని చెప్పి. ఈ విధంగా మనకి ఏవైనా ప్రాథమిక హక్కుల్లో భంగం కలుగుతుంది, రాజ్యాంగం సంబంధించిన వాటిలో ఏమైనా భంగం కలుగుతుందని భావిస్తే కనుక ఈ హైకోర్టు, సుప్రీంకోర్టు ఈ కోర్టులన్నీ మనకు కోర్టుకు వేసుకోవచ్చు, న్యాయం అనేది పొందవచ్చు అనమాట. నెక్స్ట్, భారత గణతంత్ర రాజ్యంగా ఏర్పడినటువంటి 1950 జనవరి 26 తారీఖునే సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడిందండి. అంతకు ముందు తన స్థానంలో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది మనకు విధులు నిర్వహించిన పార్లమెంట్ హౌస్లోని ఛాంబర్ ఆఫ్ ప్రిన్సెస్ నందే తన పనిని కూడా ప్రారంభించింది. అంటే మనకు ముందైతే ఈ పేరుతో పిలిచే వాళ్ళండి, ఇప్పుడైతే తర్వాత అయితే మనకు సుప్రీంకోర్టు అని చెప్పి పిలుస్తున్నాం. ఫస్ట్ అయితే కనుక ఫెడరల్ కోర్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి పిలిచేవాళ్ళు. న్యూఢిల్లీలో గల ముద్రా రోడ్లో ఉన్న ప్రస్తుత భవనానికి 1958లో సుప్రీంకోర్టు అనేది మారడం అనేది జరిగింది. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు జనవరి 28, 1950లో ఏర్పాటైంది. భారత రాజ్యాంగ చట్టం ప్రకారం అయితే మనకు అక్కడ మెన్షన్ చేస్తారు క్వశ్చన్లో. భారతదేశం గణతంత్ర రాజ్యంగా ఏర్పడిన 1950 జనవరి 26 తారీఖున సుప్రీంకోర్టు ఏర్పాటు చేయబడింది. ఇదైతే మనకు భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైందని అడిగితే కనుక జనవరి 28, సేమ్ ఇయర్, జస్ట్ 2 days తర్వాత అంతే. అప్పుడు ఫెడరల్ కోర్ట్ అనేవాళ్ళు దాన్ని తర్వాత సుప్రీంకోర్టుగా మార్చారు. అంటే ఏమని అర్థము, ఫెడరల్ కోర్టు ఆడికి క్లోజ్ అయిపోయింది, నెక్స్ట్ సుప్రీంకోర్టుగా వచ్చింది. ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఆయన్నే మనకు సుప్రీంకోర్టు మొదటి న్యాయమూర్తిగా చేయడం జరిగింది. సో ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి మరియు సుప్రీంకోర్టు యొక్క తొలి ప్రధాన న్యాయమూర్తి ఎవరు అంటే జస్టిస్ హరిలాల్ జే కానియా. ఇంపార్టెంట్, ఇది ఆల్రెడీ ప్రీవియస్ టెట్లో వచ్చినటువంటి బిట్ ఎక్కువసార్లు అడిగే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా డైరెక్ట్ బిట్సే ఎక్కువ అడుగుతారు, చూసుకోవాలి. ఓకే, ఈ భారత రాజ్యాంగ చట్టం ప్రకారం సుప్రీంకోర్టు ఎప్పుడు ఏర్పాటైంది అనేది కూడా చూసుకోవాలి, డేట్ అనేది. ఓకే, ఫెడరల్ కోర్టు చివరి న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ జే కానియా, సుప్రీంకోర్టు తొలి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హరిలాల్ కే కానియా. నెక్స్ట్ మనం చూద్దాం, ఈ బాక్స్ ఏం అవసరం లేదు. స్వతంత్ర న్యాయ వ్యవస్థ అంటే ఏమిటి? ఈ సింపుల్గా చూడాలంటే ఎలాంటి రాజకీయ నాయకుని యొక్క ప్రమేయం అనేది ఉండదు. ఓకేనా, న్యాయమూర్తి పైన రాజకీయ నాయకుని నియంత్రణ ఉంటే గన ఏమవుతుంది, ఆ న్యాయమూర్తి అనేవాడు స్వతంత్రంగా తీర్పు ఇవ్వలేడు, వాళ్ళకు అనుగుణంగా ఇవ్వాల్సి వస్తుంది. సో అందుకే వీటికి సంబంధించినటువంటి ఫుల్ క్లాసెస్ అన్నీ మీకు యాప్లో అందుబాటులో ఉన్నాయి. 3rd నుంచి 10th వరకు లెసన్ వైజ్ వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్తో సహా మీకు 500 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేస్ అనేది చేసుకోవచ్చు. 3, 4, 5 EVS అంతా మనకు యూట్యూబ్లో ఉండేది ఓల్డ్ కాబట్టి ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ ప్రకారం ఉంది. సో ఇక్కడ మనకు న్యూ సిలబస్, న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం మీకు ఇక్కడ అప్డేట్ చేయడం జరిగింది. అదేవిధంగా 7th తెలుగు సంబంధించి మొత్తం కంప్లీట్ అయింది. 8th సంబంధించి కూడా మీకు యాప్లో అందుబాటులో ఉంది. 8th జాగ్రఫీ సంబంధించి, అదేవిధంగా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ 9th మ్యాథ్స్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ ఆల్ క్లాసెస్ అన్నీ సెమ్ 1, సెమ్ 2 కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఈ విధంగా 3rd నుంచి 10th వరకు 3rd to 8th మొత్తం ఉంటాయి. 9th, 10th లింక్డ్ టాపిక్స్ అనేటివి మీకు అప్లోడ్ చేయడం జరిగింది. చూడండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. పీడిఎఫ్స్ అనేటివి కూడా ఇక్కడ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు.
కంటెంట్ పీడిఎఫ్స్ మీరు మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఇక్కడే మీకు పీడిఎఫ్స్ కూడా డౌన్లోడ్ చేసుకుంటే మళ్ళీ టెక్స్ట్ బుక్ చదవాల్సిన అవసరం లేకుండా ఆడే మీకు క్విక్ రివిజన్ అనేది అయిపోతుంది. మీరు జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. మీరు ఇక్కడ వీడియోస్ అనేటివి డైలీ వింటూ ఉండండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉన్నాయి. అదేవిధంగా క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయన్నమాట. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఇక్కడ కూడా మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. సో వీడియోస్ వినడము ఈడికొచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం కానీ చేసినట్టయితే ఈజీగా మీరు స్కోర్ అనేది 120 పైన అనేది చెయ్యొచ్చు. 3rd to 8th సంబంధించి లెసన్ వైజ్ ఉంటాయి. 9th 10th ఓకే సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ ఈ విధంగా ఆల్ సబ్జెక్ట్స్ అనేటివి లెసన్ వైజ్ టెస్టులు కూడా మీకు అందుబాటులో ఉన్నాయి 499 కోర్స్లో. నెక్స్ట్ సైకాలజీకి సంబంధించి అకాడమీ టెక్స్ట్ బుక్ సంబంధించి ఒక వీడియోస్ ప్లస్ పీడిఎఫ్స్ టెస్ట్లు మరియు బిట్స్ యొక్క ఎక్స్ప్లెనేషను అంతా మీకు ఇక్కడ వీడియోస్ రూపంలో మీకు అంతా ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. పీడిఎఫ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేసుకోవచ్చు. బుక్ దొరకపోయినా పర్లేదు, ఈ పీడిఎఫ్ అనేది మీకు డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ చేయించుకుని అది చదువుకున్నా కూడా మీకు సరిపోతుందండి. సేమ్ బుక్. దీని నుంచే మనకు టెట్లో సంబంధించి అయితే 25+ బిట్స్ అనేటివి వచ్చాయన్నమాట అవుట్ ఆఫ్ 30 ఎవ్రీ సెషన్లో. సో సైకాలజీ సంబంధించి మాత్రం ఈ బుక్ను మాత్రం మిస్ చేయొద్దండి. కేవలం 99 రూపీస్కే ఉంది. ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోండి యాప్ అనేది. ఆ యాప్లో మీకు ఇక్కడ ఈ 3 కోర్సెస్ అనేటివి మీకు కనిపిస్తాయి. సో పర్చేజ్ చేసుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళ దగ్గర కంపల్సరీ ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందంటే ఈ టెక్స్ట్ బుక్ సంబంధించి వీడియోస్ ప్లస్ టెస్ట్ సిరీస్ సంబంధించి ఓకే. ఇదైతే మీకు మొత్తం టెస్ట్ సిరీస్ అనమాట. ఇదైతే మొత్తం మీకు వీడియో క్లాసెస్ అనేటివి కంటెంట్ సంబంధించి ఉంటాయి. ప్లస్ పీడిఎఫ్స్ అనేటివి ఉంటే డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ కూడా చేసుకోవచ్చు. వీటి లింకులన్నీ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, చూడండి. క్లాసెస్ అనేది వినండి.